ఉద్యోగం లేదని చెప్పావు కదా, ఇదిగో చూడు, ఇప్పుడే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి వచ్చాను. అరే సారీ సాబ్, ఎప్పుడు ఇంట్లో ఉంటాడు, అందుకనే ఖాళీగా ఉంటున్నా అనుకున్నాను. చూడు బాబు, ఇప్పుడు అంతా ఇంట్లో ఉంటే ఖాళీగా ఉంటున్నట్టు కాదు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నట్టు, సరేనా? ఇంక పోనే బాబు. చదివిన పేపర్ ఎన్నిసార్లు చదువుతారు అంకుల్? ఒకసారి చదవండి, బాగుంటుంది. ఏం పుస్తకం వర్ష ఇది? మీరు చదువుతానండి, ఇప్పుడే వస్తాను. సరే. చెప్పయ్యా. హర్ష, ఆఫీస్లో ఉన్నావా? లేదు భయ్యా, ఆయన వస్తారని ఇంట్లోనే ఉన్నాను, కానీ ఇంకా రాలేదు. ఇంకా రాకపోవడం ఏంటి హర్ష? ఏమో మరి, నాకు తెలిసి ఆయన ఎలాగో రారు, కానీ నువ్వన్నా రాబోయ్యా, రూమ్లో ఒక్కనే బోర్ కొట్టేస్తుంది. సరే హర్ష, స్టూడియోలో ఉన్నాను, ఒక 1 అవర్లో వచ్చేస్తాను. సరే భయ్యా. హర్ష, హర్ష, ఓ ఎక్కడున్నావా? అదిరిపోయింది హర్ష, చాలా అంటే చాలా బాగుంది. కానీ ఇంతకీ ఇది ఎవరు రాశారు? వాళ్ళ పేరు లేదేంటి? అంత బాగుందా అంకుల్? బాగుంటుందంటే ఇందులో ఉన్న ప్రతి అక్షరం కూడా ఒక అనుభవంలో అనిపించింది తెలుసా? అందుకే కదా ఇది ఎవరు రాశారని అడుగుతున్నాను. ఎవరు రాశారో చెప్పేది. ఒక నిమిషం ఆగండి అంకుల్. కార్తీక్, కరెక్ట్ టైంకి వచ్చావు. బాగా హ్యాపీగా ఉన్నట్టున్నావు. ఎవరు హర్ష? అడుగుతున్నారు కదా అంకుల్, అది ఎవరు రాశారని. ఇదిగో వీడే. ఆర్డర్ రాయటం ఏంటమ్మా? అవును అంకుల్, వాడే రాశాడు. ఎరా అవునారా? నీకు ఇంకా ఈ పిచ్చి పోలేదేంట్రా? ఎందుకురా ఇదంతా? ఇందాక మీ ఆఫీస్కి వెళ్ళి వచ్చాను, ఇదిగో చూడు. అంత పెద్ద ఆఫీసులో వాళ్ళందరూ నీ గురించి అంత గొప్పగా చెబుతుంటే నాకు ఎంత బాగా అనిపించిందో తెలుసా? మరి మళ్ళీ ఇది ఎందుకురా? అంకుల్, మీకు ప్రశాంతంగా నిద్రపడడానికి చేస్తున్న పని అదైతే
వాడికి నిద్ర పట్టక చేసే పనిది. మీరు కూడా ఇందాక అన్నారు కదా అంకుల్ ఇది బాగుందని. నేను ఇప్పుడు కూడా ఇది బాగాలేదంటలేదు బాబు, ఈడు బాగుండాలంటున్నాను. కానీ ఇది ఎంత బాగుందా, ఆ ఫీల్డ్ బాగుపడాలంటే ఈడి తలరాత కూడా బాగోవాలి బాబు. తలరాద్దేముంది అంకుల్, వాడికి వచ్చిన పని చేస్తేనే ఇందులో ఇంత ముందుకెళ్ళాడు. అలాంటి వాడికి నచ్చిన పని చేస్తే వెనక్కి తిరిగి చూసుకోకలేదు నేను నమ్ముతున్నాను అంకుల్. కానీ వాడికి కావాల్సిన నా నమ్మకం కాదు, నీ నమ్మకం. రే, ఇది నీ మీద నాకు నమ్మకం లేక కాదు, నీ మీద నీకు నమ్మకం పోకూడదని చెప్తున్నాను. అందాక ఈ పనిని శని ఆదివారాలు చేసుకోరా. కానీ అంత బాగుండే వరకు మాత్రం ఈ ఉద్యోగం వదులుకోకరా. నేను ఎన్నిసార్లు ఉద్యోగం అంటుంది, నాకు 10 రూపాయలు అవసరమేనో, నాకు 10 రూపాయలు ఇస్తావనో కాదురా. నీకేదన్నా అవసరం వస్తే నీ దగ్గర 10 రూపాయలు ఉంటాయని. ఎందుకంటే మీ అమ్మ ఆయుష్ లేక వైద్యం లేక చనిపోలేదురా, మన దగ్గర డబ్బులు లేక చనిపోయింది. అందుకే భయం. లేదురన్నా, నువ్వు అలాంటి భయాలేం పెట్టుకోకు, నేను జాగ్రత్తగానే ఉంటాను. అంకుల్ మన జాతక చూసుకుని పూచి నాది కూడా. నువ్వు ఆ మాట అనకపోయినా నాకు నీ గురించి తెలిసారు సార్. తెల్లారి నేనెవరో తెలియనప్పుడే నాకు కష్టం తెలుసుకుందామని చూసావు చూడు, అప్పుడే అర్థమైంది నీ ఫ్రెండ్ని ఎలా చూసుకుంటావో. ఇంక వేరే చెప్పాలా? అయ్యో భలేవారే. జాగ్రత్తగా ఉండండి. బాయ్ అంకుల్. బాయ్ సార్. బాయ్ కార్తిక్. బాయ్. నానా, నేను బైక్ కేసు మర్చిపోయాను, తీసుకొస్తాను, నువ్వు వెళ్తూ ఉండు. సరే. హర్ష, ఏంటి ఏమైంది భయ్యా? లైఫ్ లాంగ్ నాన్నని మోసం చేస్తూనే బతకలేమో అని బాధపడేవాడిని. శని ఆదివారాలు కాదు కదా, మా నాన్న ఒక్క సెకండ్ కూడా నా సినిమా కెరియర్ని ఒప్పుకుంటాడా అనుకోలేదు. అలాంటిది భయ్యా ఏంటి భయ్య ఇది? ఆ రోజు నాకు ఎంత హెల్ప్ చేసావు. నేను నీకు చేసింది ఎంత హర్ష? నేను ఆఫ్టర్ ఆల్ నీ కోడ్ని కరెక్ట్ చేశానంతే. హే, కానీ నువ్వు నా కెరియర్ని కరెక్ట్ చేసావురా. సారీ హర్ష, ఏదో పొరపాటున రా వచ్చేసింది. పొరపాట? రానీరా కార్తిక్, రాని. ఇలాంటి పొరపాటునే రావాలి, ప్లాన్ చేయకూడదు. సరే కానీ నాన్న అక్కడ వెయిట్ చేస్తున్నాడు, వెళ్ళు. పోరా. అరే వచ్చేటప్పుడు బీర్ బాటిల్ తీసుకురా, సిట్టింగ్ వేద్దాం. ఒకటి తెచ్చేవారా? నాకొద్దు హర్ష, నేను తాగను. అదేంట్రా, లైఫ్లో అంత మూమెంట్ జరిగాక కూడా తాకపోవడం ఏంటి? తాగితే ఇందాక జరిగింది ఏమన్నా మర్చిపోతానేమో అనరా. నాకది గుర్తుండాలి హర్ష. ఈరోజు నేను ఆ హాయిలోనే పడుకోవాలని ఫిక్స్ అయ్యాను. సరే అయితే నేను కానీ చెత్తా.
ఇంతకీ మొత్తం ఆఫీస్ని ఎలా మేనేజ్ చేసావు హర్ష? నేనేం చేయలేదు కార్తిక్, ఒక ఫోన్ చేశాను అంతే. ఫోనా? ఎవరికి? ఇంకెవరికి? మా పాపకి. కానీ హైలైట్ ఏంటంటే కార్తిక్, నేను ఒక్క ఫోన్ చేసి హెల్ప్ అని అడగగానే నా నంబర్ ఎక్కడదని ఒక్క మాట కూడా అడగకుండా మొత్తం మేనేజ్ చేసి పడేసింది. నేనే షోకే. ఒకసారి చెప్తా. థ్యాంక్ యూ వర్ష. ఎనీ టైమ్ హర్ష. ఇప్పుడు ఆల్ గుడ్? ఎవ్రీథింగ్ ఈస్ ఓకే. ఇంతకీ నా నంబర్ ఎలా తెలుసు నీకు? కార్తిక్ చూడు, కార్తిక్ చేయాల్సిన హెల్ప్ అంతా చేసేసి ఇప్పుడు అడుగుతుంది నా నంబర్ ఎక్కడిది అని. అందుకే ఆ మాస్క్ వెనకాల ఏమున్నా నాకు అనవసరం అనేది. ఇంతకీ ఎప్పుడు చెప్తున్నావు? ఏం చెప్పడం మరా, అసలు చెప్పగలనో లేదో. రోజంతా తనే చూస్తుంటా. పైగా ఆఫీసులో చాలదన్నట్టు క్యాబ్ ఎక్కి ఇంటి దాకా వెనకాలే వెళ్తాను. కనీసం నోటీస్ కూడా చేయదు. పోనీ నేనేమన్నా ఒక్కసారి వెళ్ళానా? రోజు చేసేదే అది. నువ్వు కూడా మనం ఒకసారి అడిగావు కదా, ఇంత లేట్ అయింది ఏంట్రా అని. నేనేమన్నా తిన్నాక ఇంటికి వస్తే కదరా, ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళి తర్వాత మన ఇంటికి వస్తున్నాను. ఇంతకీ అమ్మాయి వాళ్ళ ఇల్లు ఎక్కడా? మల్లేపల్లిరా. ఏంటి, రోజు రాత్రి అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వస్తున్నావా? షీస్ వర్త్ ఇట్ రా కార్తిక్. పిచ్చోళ్ళ ఉన్నావు. సరే, ముందు అమ్మాయికి ఏదో ఒక రిప్లై పెట్టు. అమ్మో, ఇప్పుడు ఈ మెసేజ్ రిప్లై ఇవ్వకూడదు. గుడ్ నైట్, టేక్ కేర్. చాలు. కార్తిక్ మంది అయిపోయిందిరా. అయిపోతే ఏముంది, పాడుకోవడమేరా. రే నాకు చాలేదురా, ఇంకా కావాలి. ఇదే మా ఊర్లో అయితేనా షట్టర్లకు కొడితే అలా ఇచ్చేస్తారు. ఇక్కడ షట్టర్ కొడితే మనల్ని కొడతారు. దానికి వేరే పద్ధతి ఉంది, చెప్తాను రా. రారా. సరిపదా. రే 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 మందడితే ఎక్కడ తీసుకొచ్చావరా? అమ్మ చుట్టుపక్కల ఎక్కడ? బిల్ షాప్ కదా, బడ్డీ కొట్టుకోవట్లేదు. రే వెయిట్ రా. ఏం చేస్తున్నావురా? చూడకమ్మ కందిపోతుంది కన్నె జన్మ. ఎన్నే ఒక్కడేనా? చాలా వింతకుందరా. పాటలు పెడితే వచ్చేయడం, మంది ఇచ్చేయడం. ఏ పాటలు పెడితే ఆ పాటలకు వచ్చేయర్రా. ఓన్లీ మా బాలయ్య బాబు సాంగ్స్ యాక్సెప్టెడ్. అమ్మ బాబోయ్, లొకేషన్ అదిరిపోయిందిరా. ఇలాంటి చోట అయితే అరవీరికి ఎక్కేస్తారా బాబు? నాకైతే తాగకుండానే ఎక్కేస్తే. నాకు బాధ అనిపించినా హాయ్ అనిపించినా ఇక్కడికే వచ్చేది. అంతెందుకు, తెల్లారు నువ్వు చదివిన స్క్రిప్ట్ కూడా మాక్సిమం ఇక్కడ కూర్చొని రాసిందేరా. నేనెక్కడ చదివారా? చదవలేదా? అమ్మయ్యా. మరి చదవకుండా డైరెక్ట్ గా మా నాన్నకి ఎలా ఇచ్చేసావురా? నమ్మకం కార్తిక్, అందులో లైఫ్ ఉంటుందని. అంత స్టఫ్ ఉండి కూడా ఆ ఉద్యోగం మానేసావంటే
ఇందులో ఇంకెంత స్టఫ్ ఉంటుంటుంది. ఇప్పుడే కాదు, నువ్వు రాసేది ఇప్పుడు చదవను, డైరెక్ట్గా స్క్రీన్ మీద చూస్తాను. థ్యాంక్స్ హర్ష, నన్ను అంతలా నమ్ముతున్నందుకు. అయినా నాదేముంది కార్తీక్, నువ్వు అంత భయపడ్డావు. కానీ నీకు విషయం చెప్పనా, మా పాప ఎంత బాగా మేనేజ్ చేసినా మా ఆఫీసులో చేయాల్సిన పని అంతా చేశారు. కానీ మీ నాన్నగారికి ఎంత కూడా డౌట్ రాలేదు. అంతెందుకు, మా ఆఫీస్ నేమ్ బోర్డు ముందే లిఫ్ట్ దిగారు, ఫోటో దిగారు. ఆ ఫోటోని 10 సార్లు చూసుకున్నారు. కానీ నా కొడుకు టీసీఎస్ కదా, ఇక్కడ ఓసీఎస్ ఉందేంటి అని ఒక్క మాట కూడా అడగలేదు. అది కార్తీక్ నమ్మకం అంటే. టు బీ ఫ్రాంక్, నాకు అర్థమైంది ఏంటంటే, ఆయనకు కావాల్సింది నువ్వు పెద్ద ఉద్యోగం చేస్తూ సంపాదించేయడం కాదు, ఏదో ఒక ఉద్యోగం చేస్తూ ఎంతో కొంత సంపాదిస్తూ జాగ్రత్తగా ఉండటం, అంతే. కొంచెం అదా ఓకే. ఆఫీస్కి వచ్చాను చూడు రే. రాత్రి ఏం జరిగిందో తెలిస్తే ఆనందంతో గంతలేస్తావు. ఏమైందన్నా? రాత్రి మా రూమ్మేట్ కాడు చిన్న గడ్డైర్ బాల్కనీ లారేసాడని పెద్ద గొడవ పెట్టుకుని బయట తెరవేశా. ఇప్పుడు నువ్వు మా రూమ్ లో ఉండొచ్చు. కొంచెం పనుందన్న, తర్వాత మాట్లాడతా. రే మళ్ళీ మాట్లాడవు ఏంట్రా, వచ్చేస్తావు కదా. నాకు కొంచెం పనుందన్న, తర్వాత మాట్లాడు. అలా కాదురా, అద్దె మొత్తం మా ఇద్దరి మీదే పడిపోద్దురా. నాకు కొంచెం పనుందన్న, తర్వాత మాట్లాడతా. అది కాకుండా ఇంకేదైనా మాట్లాడరా. నాకు కొంచెం పనుందన్న, నేను తర్వాత మాట్లాడతాను. కార్తీకు, నువ్వేంటి ఇక్కడ? నువ్వు నా లవ్ విషయంలో హెల్ప్ చేసావు కదా, నేను నీ లవ్ విషయంలో హెల్ప్ చేద్దామని. అలా నీ టైంలో ఎంత దూరం వచ్చావా? ఈ రోజే కాదు, రోజు వస్తా. రా ఎక్క. చా, ఒక 2 నిమిషాల ముందు వచ్చిన మా పాపని చూసాడుగా. ముందు నువ్వు చూడరా లవ్ ఫుడ్. అది కరెక్టేలే, పద వెళ్దామా.